తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు, హీరోయిన్ హన్షిక, హీరో శ్రీవిష్ణు, నటుడు శ్రీనాథ్ మాగంటి వేర్వేరుగా దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. అతిక్రమించిన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்க. ఎనిమిదేండ్ల తర్వాత స్వామివారి దర్శనం వెంకటేశ్వర వచ్చాం. మంచి వర్షాలు పడాలి, రైతులు బాగుండాలి, ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం రావాలి, చదువుకున్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులను పోషించాలి అని వెంకటేశ్వరుని కోరాను. అదేవిధంగా రాష్ట్రాలు రెండు వేరైనా తప్పనిసరిగా తెలుగు వాళ్ళంతా కలిసి ఉండాలనేది నా ఉద్దేశం. విడిపోయిండొచ్చు, ఒక ఫ్యామిలీలో నలుగురు అన్నదమ్ములు ఉంటే ఇద్దరు విడిపోతారు, కానీ అన్నకి ఎప్పుడన్నా అన్యాయం జరిగినాడు వస్తాడా లేదా తమ్ముని పేర్ల. అది మా కల్చర్. తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి అందరినీ బాగా చూడాలని, అభివృద్ధి జరగాలని ఎన్నోసార్లు వచ్చేవాడిని నేను, కానీ లాస్ట్ 8 years నుంచి రాలేదు. ఈసారి ఫ్యామిలీతో వచ్చి వారి దర్శనం చేసుకుంటారు. Legal action will be taken against the violators. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. ओम नमो वेंकटेशाय. भक्तों को सूचना, तिरुमला क्षेत्र में राजनीतिक भाषण देना और आपत्तिजनक रील बनाकर सोशल मीडिया पर पोस्ट करना और करने वालों के विरुद्ध कानूनी कार्रवाई की जाएगी. ओम नमो वेंकटेशाय. తిరుమల క్షేత్రంలో రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అత్యాచారకరమైన చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. ఇక్కడ నేను ఎత్తుకున్నప్పుడు నానా
కొంచెం ఫ్రీగా వస్తుంది. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் చెప్పండి వచ్చా సైడ్ సమీ సార్ ఇప్పుడే స్ట్రైట్ ఇవ్వండి. పైకి పట్టుకో. வணக்கம். நான் தமிழ்நாடு மினிஸ்டரு. இன்னைக்கு காலையில் சாமி கும்பிட வந்தோம், பெருமாளை தரிசிக்க. ரொம்ப அடிக்கடி வருவேன் நான். இப்போ ஒரு சில வருஷமும் கழிச்சு, இப்போ ரொம்ப நாள் கழிச்சு வந்து சாமி கும்பிட்டதுல ரொம்ப சந்தோஷம். వెనకరామా అప్పుడు సైడ్ వచ్చాను వెనకరా టెంపుల్ బ్యాక్గ్రౌండ్ ఏ బాబు ఏ పక్క టెంపుల్ బ్యాక్గ్రౌండ్ సాయి को ध्यान रखना फोन को ध्यान रखना दूर అంత ఆశయం పడుతున్నా మేడం అన్న ఒక్క సెకండ్ ఉందా ఫోటో ఒకటి వెనక రారా వచ్చాను అంటే నడుస్తాను బ్రదర్ నడుచుకుంటా వచ్చాను సార్, వాళ్ళు తీసుకుంటా ఉంటారు. లెఫ్ట్ వచ్చాను సార్. సార్ చిన్న వాయిస్ సార్. దర్శనం ఎలా జరిగింది? ఓకే సార్. స్వామివారి దర్శనం చేసుకున్నానండి. చాలా సంతోషంగా ఉంది. రెగ్యులర్గా వస్తూనే ఉంటాను. ఆ క్రమంలోనే ఈసారి కూడా రావడం జరిగింది. సో వెరీ హ్యాపీ. ఎప్పుడు తిరిగి వచ్చినా కూడా ఒక పాజిటివ్ మైండ్ సెట్తో, ఒక పాజిటివ్ దీంతో ఎప్పుడు వెళ్తూ ఉంటాను. సో అదేవిధంగా ఈసారి కూడా రావడం జరిగింది. చాలా థ్యాంక్స్. నెక్స్ట్ ఇప్పుడు కామ్రేడ్ కళ్యాణ్ రెడీగా ఉందండి రిలీజ్కి. ప్రాబ్లీ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్కి రిలీజ్ అయ్యింది. Excuse me.
ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. అదే రెడీ చేసుకో బ్రేక్ దర్శనం అయితే అదిరిపోయింది. ఐ మీన్ నా అదృష్టం, చాలా దగ్గర నుంచి చూసా స్వామివారిని. రాబోయే సినిమాలు, నేను చేసే ప్రతి సినిమా మంచి హిట్ అయ్యి నా ప్రొడ్యూసర్స్కి డబ్బులు రావాలి, నా డైరెక్టర్స్ హిట్ కొట్టాలి, నా టెక్నీషియన్స్ నేను అందరం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మళ్ళీ మళ్ళీ మీ ఎదురుగా రావాలి. దేవుడు ఆశీస్సులతో మీ అందరినీ త్వరలో ఈ నగరానికి ఏమైంది అండ్ మెనీ మోర్ ప్రాజెక్ట్స్ యూ గైస్ విల్ సీ. ప్రస్తుతానికైతే మన ఈ నగరానికి ఏమైంది మొత్తం తెలుగేగా, హార్డ్ కోర్ తెలంగాణ. దాని తర్వాత స్పిరిట్ ఉంది, అది ఇంకా పాన్ వరల్డ్ అంట, పాన్ ఇండియా కూడా కాదు, అది పాన్ వరల్డ్ సినిమా, అది కూడా చేస్తున్నా. సో ఆయన అనుగ్రహంతో అలా చేసుకుంటూ ముందుకెళ్దాం, మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటూ ఉందాం. ఇక్కడ పాన్ వరల్డ్ ఉన్న తర్వాత హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, జాపనీస్, జర్మన్ లాంగ్వేజ్ అన్నీ ఉన్నాయి, ఇంగ్లీష్ కూడా ఉంది. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.